నోటి వల్ల చెప్తుంది. ఒక నార్మల్ పర్సన్ కి ఇంత కాస్ట్లీ సైకిల్ ఇస్తే ఎలా ఉంటది అని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం. ఈ రోజు ఏయో 100 ఇయర్ ఒకేషన్ కి పెట్టిన సైకిల్ రేస్ లో ఫస్ట్ టైం మా ఫ్రెండ్ కూడా పార్టిసిపేట్ చేశాడు. ఈవెన్ ఈ రేస్ మొత్తంలో తన కాస్ట్ చేస్ట్ సైకిల్ 11 lakhs. సో ఫస్ట్ టైం ఇంత కాస్ట్లీ సైకిల్ రైడ్ చేసాం. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? డబ్బులు ఎక్కువ ఉంటే కొనుక్కోండి, మీ దూరం ఎక్కువ అయిపోతే. సరే సరే ఇక టైం వచ్చింది. దాంతో పాటు ఫస్ట్ అసలు ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్ గా ఆఫీసర్ లో రేట్ లో దిగిపోతే దోలు దిగిపోతే. అంటే కొంతమంది అనుకుంటారు కదా ఎంత ఎక్కువ రేట్ సైకిల్ అంటే అంత ఫాస్ట్ తప్పొచ్చండి. దాని మీద ఒపీనియన్ ఏంటి? అదైతే 40% నిజం, మిగతా 60% నీకు స్కిల్ ఉండాలి, ప్లస్ నీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఎవరైనా ఇలాంటి సైకిల్ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? ముందు మామూలు సైకిల్ నేర్చుకొని దాని మీద తొక్కండి. ఫస్ట్ చిన్న సైకిల్ తో స్టార్ట్ చేసి దాని తర్వాత ఈ సైకిల్ వెళ్ళండి. మీకు అవసరం ఉంటే తప్ప ఈ సైకిల్ దేనికి పనికిరాదు మీకు. అదైతే మాత్రం పక్కా. మీరు పక్కా నేషనల్స్ వాడదాం అనుకుంటే అది కూడా టైం ట్రయల్స్ మాత్రమే యూజ్ అవుద్ది. మిగతా దాని మీద మీ సరదా. డబ్బులు ఎక్కువ ఉంటే కొనుక్కోండి, మీ దూరం ఎక్కువ అయిపోతే.